అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. అందరికీ నేను తెలుసు, అమరావతి మహిళా రైతుని. మరి నిన్న అసెంబ్లీలో ఒక కామెంట్లు అయితే బాగా వినపడ్డాయి. అది వైసీపీ నుంచి వినపడ్డాయి, టీడీపీ నుంచి కూడా వినపడ్డాయి. అవి ఏమంటే, మరి కామినేని శ్రీనివాసరావు గారు చిరంజీవి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఆయన వీళ్ళని రిసీవ్ చేసుకోలేదు. బాగా కార్లు కూడా ఎక్కడో వదిలేసి నడిచి రమ్మన్నారు ఆయన ఉన్న దగ్గరికి. ప్లస్ చెప్పులు కూడా వదిలేసి రండి అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను కాదు, పేరు నాని గారు, ఆ ఇండస్ట్రీకి మంత్రి గారు, ఆయన మాట్లాడతారు అన్నారు. ఆయన లేదు, ఆయన మాట్లాడతాం ఏంటండి, మీరు రమ్మంటే మేము వచ్చాం కదా అని చిరంజీవి గారు అంటే, అప్పుడు రమ్మన్నారు ప్రభాస్ గారు, మహేష్ బాబు, రాజమౌళి గారు, చిరంజీవి గారు వెళ్ళారు. మరి అక్కడ రిసీవ్ చేసుకునేది ఎవరంటే పోసాని కృష్ణమురళి. మరి ఆయన వీళ్ళందరికన్నా పెద్ద మంత్రి గారు, ఆయన అసలు హై లెవెల్లో ఉన్న ఆయన కనుక పోసాని కృష్ణమురళి గారు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పెట్టాడు. అంటే మీది మీ క్యాడరు, మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు ఈయన అని చెప్పి మీకు చెప్పకనే అవమానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే వెళ్ళి ఆయనకి నమస్కారాలు చేసుకుంటా, మా టిక్కెట్లు పెంచండి, మాకు అది లేదు ఇది లేదని చెప్పి నమస్కారం చేసుకుంటా వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడి ఆ జగన్మోహన్ కనీసం ప్రతి నమస్కారం చేయకుండా మొహం తిప్పుకున్నాడు. పదే మీడియాలో దాన్ని ఎన్ని రోజులు వేశారో మరి చిరంజీవి గారికి గుర్తులేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు, చిరంజీవి అభిమానులు చూశారు. చిరంజీవి గారు తమ్ముడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం గారు అయితే కొన్ని రోజులు వేదికల మీద చెప్పాడు ఆ మాట, అవమానించాడు, తనకు లెక్కలేదని చెప్పేసి కొన్ని రోజులు చెప్పాడు ఆ మాట. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి నాగబాబు గారు, మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడంటే మీరు సినిమా వాళ్ళకి ఎంత అవమానం జరిగిందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఏదో నేను సీఎం అయిపోతా నాకు ఇది ఉందని ఆయన ఫ్యాన్స్ని చూసుకొని ఆయన కూడా పార్టీ పెట్టారు. 18 సీట్లకు పరిమితం అయ్యాడు ప్రజారాజ్యం పెట్టి. మరేం చేయాలో దిక్కుదోసలేదు. 18 సీట్లు పరిమితం అయ్యాను, నేనేం చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కాంగ్రెస్లో కలిపేసి ప్రజెంట్ కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి కనీసం ఆయన ఉన్నప్పుడు ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరుగుతుంటే ఒక్కరోజు నోరు తెరిచారండి ఎవరన్నా సరే. సినిమా యాక్టర్లు ఎవరైనా సరే వాళ్ళందరికీ లింకులు ఉన్నాయి. రాజకీయాలతో ప్రతి సినిమా యాక్టర్కి లింక్ ఉంది. ఇవాళ పెద్ద వాళ్ళందరూ కూడా ఇవాళ మంత్రులుగా మరి పార్టీల్లో ఉండారు, మంత్రి పదవుల్లో ఉండారు, ఎమ్మెల్యేలుగా ఉండారు. వాళ్ళ ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న ఉన్నాడు, మహేష్ బాబు బావగారు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా చేశారు ఆయన ఎమ్మెల్యేగా. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చిరంజీవి గారు నుంచున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా కనీసం మాట, అయ్యో ఇక్కడ రాజధాని ఒకటి ఉంటే బాగుండే అన్న మాట ఒక్కళ్ళు అనలేదు. అమరావతి రైతులు పోతే పోయారు, పొలాలు ఇస్తే వాళ్ళే చేస్తారు, మా సినిమాలు ఆడితే చాలు, మా సినిమాలకు రేట్లు పెరిగితే చాలు అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు. కానీ మహిళలు అంత కూర్చుంటున్నారండి. మన రాష్ట్రం ఎట్లా ఉంటుంది, అదో గతి పాలైపోతుంది అన్నమాట ఒక్కడు నోరు తెరిచి సపోర్ట్ చేస్తే జగన్ ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి వాళ్ళకి భయం పుట్టింది. జగన్తో చక్కగా సంబంధాలు పెంచుకోవాలి, ఎవరు కూడా జగన్తో మరి పోట్లాడే తీరుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉండా కూడా వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళ తమ్ముడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాం అంటున్నారు. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎతికే మాటే పెళ్ళిళ్ళు మాట. ఆయనకి నీకు అంతమంది పిల్లలు, నీకు ఎంతమంది పిల్లలు, ఇయే కదా వాళ్ళు చెప్పేది. మా తమ్ముడు నాన్న పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డితో విరోధం అయితే మేము పెట్టుకోమన్నట్టు ఉండారు. అది అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కూటమిలో ఉన్నారు కాబట్టి మోడీ గారితో బాగుంటున్నాడు కాబట్టి మీరు కూడా మోడీ గారిని ఆటేసుకుంటున్నారు. వచ్చిన రోజల్లా కేంద్ర మంత్రి కాంగ్రెస్ అయ్యుండి కూడా మోడీ గారి చేతులు చాపుతున్నారు. వెల్కమ్ అండి, నేను ఎటంటే అటేను, మేము ఎటు దూకితే అటు దూకుతాము, మాకేం ఇబ్బంది లేదు, మేము గోడల మీద పిల్లులు, మేము అందరం కూడా ఏ పార్టీలో ఉండ మేము గోడ మీద పిల్లులు, ఎటు అవకాశం ఉంటే అటు దూకుతాం అనే రకంలో పార్టీకి అనుబంధంగా ఉండ ప్రతి సినిమా యాక్టర్ చేస్తున్నాడు. మీ సినిమాలు ఆడపోతే చస్తారా మీరు? ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నారు? ఒక సినిమా ఆడపోయిన 2 సినిమాలు ఆడపోతే చస్తారా? పోయి మళ్ళీ దండాలు దశకాలు పెడితే మీకు అక్కడ ఇలువే లేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 3 రాజధానులు. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు మగుడు పెళ్ళాం చిరంజీవి గారు, సురేఖ గారు. వెళ్ళి శాలువాలు కప్పి ఆయనకు బొకేలు ఇచ్చి మరి అక్కడ భోజనాలు చేసి వచ్చి 3 రాజధానులు ఉంటే బాగుండని చెప్పేసి ఆ రోజు బయటకు వచ్చి చెప్పారు. మీరు రాజ్యసభ సీటు పోయారో ఇంకో సీటు పోయారో ఆయన దగ్గరికి అయితే వెళ్ళారు ఖచ్చితంగా. అందరూ అనుకున్నారు రాజ్యసభ సీటుకి వెళ్ళారు లేని. ఎందుకంటే మీకు మీ సినిమా స్థాయిలో అటు టికెట్లు పెంచడానికి వెళ్ళింది ఒక ఎత్తు,
మీరు మీ వైఫ్ వెళ్ళింది ఒక ఎత్తు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారు. మీరు మీ వైఫ్ అసలు దేనికి వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మళ్ళీ మీరు సినిమా ఆటలకేమో సినిమా వాళ్ళని వేసుకుపోయారు, మరి దానికి ఎందుకు వెళ్ళినట్టు? అప్పుడు రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది, ఆర్కెస్ట్రే గారికి ఇచ్చే సీటు మీకు ఇస్తారని చెప్పేసి మీరు అందరూ వెళ్ళి ఆయన నోటేసుకున్నారు, అది మీకు రాలేదు, అయిపోయింది. మీ తమ్ముడు అసలు జంజామాతంగా మీ తమ్ముడు తిడుతున్నారు, మీ తమ్ముడు తిట్టాడు, చెప్పులు చూపించారు, చాంతాళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మోడీ నిన్న ఆయన కామినేని శ్రీనివాసరావు గారు ఈ మాట చెబుతుంటే బాలకృష్ణ గారు లేచి ఆయన అంతసేటు రియాక్ట్ అవటం కూడా తగదు. బాలకృష్ణ గారు కూడా సైకో బొయ్కో అని అసెంబ్లీలో అనకూడదు, ఇది అందరికీ తెలుసు. ఎవరికైనా నియమాలు ఒకటే, టీడీపీ అవనియండి, వైసీపీ అవనియండి, అసెంబ్లీలో పోయినసారి వాళ్ళు అలా చేస్తున్నారనే కదా వాళ్ళని 11 సీట్లు పరిమితం చేసింది. మీరెందుకు అట్లా రియాక్ట్ అవుతున్నారు బాలకృష్ణ గారు? మీరు ఎమ్మెల్యేస్ మీరు రాపోయినా అక్కడ జరిగిద్ది, మీరు అసెంబ్లీకి కంటిన్యూగా వస్తున్నారా? ఈ వారం జరిగే అసెంబ్లీకి మీరు కంటిన్యూగా వస్తున్నారు, రాట్లా. వచ్చినప్పుడు ఆయన అన్నాడు అనుకో, అది కాదు అని చెప్పి మీరు లేసి సైకో అంటాం, చిరంజీవి గారిని అట్ట చేశారు ఎడ చేశారని మీరు కూడా అంతసేటు బాలకృష్ణ గారు కూడా రియాక్ట్ అవటం తగదు, అది అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోవాలి బాలకృష్ణ గారు కూడా. ప్లస్ మీరు వెళ్ళలేదు, మీరు వెళ్ళపోయినా వాళ్ళు వెళ్ళారు కావాలి సినిమా యాక్టర్లు, కానీ అక్కడ అవమానం చేశారు. ఆ మాట మీరు అంత ఘాటుగా స్పందించక్కర్లేదు, మీ సినిమా వాళ్ళు ఒకటే కనుక చేశారని మమ్మల్ని మీరు స్మూత్గా చెప్పొచ్చు, అసెంబ్లీలో అసెంబ్లీ వాయిస్ వాడవచ్చు, అసెంబ్లీ ఇది ఎట్లా ఉంటుందో ఆ భాషే వాడాలి. కానీ మీరు సైకో అది ఇదని బయట మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినంతసేపు ఎవడు అడ్డు చెప్పడు. అసెంబ్లీలో అయితే అది అసెంబ్లీ అందరూ చూస్తారు, అసెంబ్లీలో మాకేదో న్యాయం జరిగిద్దని, మాకేయో మంచి మా పాస్ చేస్తారని చెప్పేసి ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు చూసి అసెంబ్లీ చూడటం మానేశారు. మీరు వచ్చిన తర్వాత కూడా కొంచెం ఇట్లా భాష మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము. వైసీపీ వాళ్ళ కామెంట్లు ఏంటంటే అక్కడ కూడా ఇది చూస్తారు కదా బయట మన డ్రింకింగ్ చూసేది, అలాంటిది ఏదైనా పెట్టాలేమో అని చెప్పి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి బాలకృష్ణ గారు. డ్రింక్ చేసినప్పుడు చూస్తారు కదా బయట డ్రైవింగ్లో ఉన్నప్పుడు, అదేదో పెట్టాలి అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళకి కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చంద్రబాబు గారి మార్కు పాలన చూసాం, కానీ ఇలాంటి మళ్ళీ ఇలాంటి ఎదుర్కోలో బాబు గారి పాలనలో ఇలాంటి కామెంట్లు వస్తాయని అయితే అనుకోవట్లేదు. కాబట్టి ఎవరికాళ్ళు ప్రతి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడి అసెంబ్లీ నియమాలు పాటిస్తే ఇది అసెంబ్లీ బాగా జరుగుతుంది, బాబు గారు ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది కదా, ఇట్లా ఉంది అనుకుంటారు. మీరు కూడా అంత రియాక్ట్ అవ్వక్కర్లేదు. మీ రియాక్షన్ చూసి ఆయన అమెరికా నుంచి కూడా నన్ను బాగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఇబ్బంది ఏమీ లేదన్నాడు. ఎందుకంటే ఈయన దండం అని పెడుతున్నా కూడా అని మొహం తిప్పుకున్నది ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నాడు చిరంజీవి. అక్కడి నుంచి ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు. కామెంటు కప్పిపుచ్చుకోవటం ఏంటంటే జగన్ అంటే అంత భయమా మీకు? మీ తమ్ముడికి లేదే ఆ భయం, మరి ఆయన గట్టిగానే మాట్లాడుతున్నాడే జగన్మోహన్ రెడ్డి మీద, కయ్యానికి కాలు దూవి చెప్పులు చూపించి ఒక్కొక్కళ్ళు అంతు చూస్తానన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, మరి వాళ్ళందరినీ బాగానే ఆయన అన్నాడు. మీరెందుకు దాస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? దాయాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎలాంటాడో ఎలా చేశాడో, రాజకీయం 5 ఏళ్లలో అందరికీ తెలుసు. దోసుకోవటం, తన మీద కేసులు మాఫీ చేసుకోవటం, ఆ కేసుల కోసం బెయిల్ కనీసం వాయిదాలకు కూడా తిరగకుండా ఉండటం ఆయన చేసుకునేది, అది ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు. ఇప్పుడు మీరు దాచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. నన్ను బాగా గౌరవించంటే మీరు మీ ఆవిడ పోయినప్పుడు మీరు దేనికి వెళ్ళారో ఆయన దేనికి గౌరవించాడో అందరికీ తెలుసు. కానీ సినిమా యాక్టర్లు మీరు ప్రభాస్ను ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు మేము కూడా ఉండాం. మీకు గుర్తుందో లేదా, వెంకటపాలెం నుంచి రైతులు వచ్చి జై అమరావతి అనమని మీ ఎమ్మడ పడ్డారు, గుర్తుపెట్టుకోండి. మీకు కరకట్ట దగ్గర జై అమరావతి అనండి. మీరు ఎందుకు అమరావతి మీద మాట్లాడతలేదు, రాజధాని మీద అని మీ ఎమ్మడ పడితే కూడా పట్టించుకోకుండా ఒక్కొక్కటి లోపలికి వెళ్ళిన వైనం మీది. మీ సినిమా వాళ్ళు మీకే, అంతేగాని ఎవరిని పట్టించుకునే పని లేదు. చూసేవాళ్ళు ఎంత ఖర్చు అయినా చూస్తారు మన సినిమాలు. అందుకే మీకు ఓటీటీలు వచ్చినాయి, అందుకే మీకు సినిమా హాళ్ళు ఎప్పుడు చోట్ల కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఇవాళ జనం కూడా రియలైజ్ అవుతున్నారండి. ఎందుకంటే సినిమా యాక్టర్లు పొలిటీషియన్స్తో మీకు పాలిటిక్స్తో అనుబంధం లేకపోతే, మీరు పొలిటీషియన్స్ కాకపోతే ఆ సినిమాలు ఆడిదారిన ఆడుతున్నాయి ఎంతో కొంత గుడ్లో మెల్లలాగా. మీరు ఇట్ట పాలిటిక్స్లో ఉండి కూడా చెప్పలేదని మా మనసు ఎంత బాధపడిందంటే అమరావతి ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళం అనుకున్నాం, ఏ ఒక్కళ్ళు కూడా మనకి మద్దతు పలకట్లేదు. బాలకృష్ణ అంటే ఉండాడు, ఆయనకు ప్రజెంట్ ఎమ్మెల్యే కనుక ఆయన సపోర్ట్ చేశాడు అమరావతి రాజధానికి ఉండాలి, మా పార్టీ దానికి కట్టుబడి ఉందని. మరి మీరందరూ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ కూడా దానికి ఉంది, కానీ కేంద్ర మంత్రిగా ఉండి కూడా నువ్వు మాట్లాడలేకపోయావు చిరంజీవి గారు. కాంగ్రెస్ కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని వాళ్ళు కూడా డిక్లేర్ చేసి అయితే పంపించారు, మేము కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ఒక బీజేపీయే
అప్పుడు అటు ఇటు కాకుండా మాట్లాడింది. కానీ మీరు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆ మాట మాట్లాడలేదంటే ఎంత బాధగా ఉంటుంది. మీరేంటో మీ చిరంజీవి గారి మనస్తత్వం ఏంటి, ఎప్పటికైనా మీ ఫ్యాన్స్కి మీకు ఏదన్నా అనగానే ఎగేసుకొని రాళ్ళు వేయటం, వాళ్ళవి దించడం వాళ్ళవి కాదయ్యా. గమనించండి, ప్రతి ఒక్కళ్ళు మీ డబ్బులు పోతున్నాయి కానీ వాళ్ళకేం ఉండదు. వాళ్ళు హాయిగా ఏ సినిమా నష్టపోయిన, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళ కొత్త ఇంట్లో కూర్చొని దర్జాగా చూసుకుంటారు వాళ్ళు. అది గమనించుకోమని ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నానండి. ఇవాళ చిరంజీవి గారు అది కట్టేయటం తప్పే, బాలకృష్ణ గారు ఆ రకంగా రియాక్ట్ అవటం తప్పే. మీకు జరిగిన అవమానం నాకేం జరగలేదు అంటాం కూడా మీ తప్పు చాలా ఉంది. మేము అందరం చూసాము, చూసి బాధపడ్డాం కూడా. చిరంజీవి లాంటి వాడు కూడా నమస్కారం పెడితే చేయలేదని మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే మీ సినీ ఇండస్ట్రీకి పెద్ద హీరో గారు కదా, అందుకని మాకు కూడా బాధ వేసింది. కాకపోతే మీరు ఇప్పుడు దాయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎందుకు దాస్తున్నారో మీకు తెలియాలి. మరి జగన్ గారిని ఇంకా వెనకేసు రావటం అనేది మీ ఉందాతనానికి ఒక మచ్చ లాంటిది, అది గమనించుకోండి. ఎందుకంటే జగన్ మంచివాడేం కాదు. ఇప్పుడు దాకా ఆయన మీద కేసులు, బెయిల్, ఆయన ఏం చేసింది అందరూ తెలుసు, మీకు తెలుసు. మీరు ఒక మంత్రిగా కేంద్రంలో ఉన్నారు, మీ పార్టీని కలిపారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ కూటమికి అసలు వ్యతిరేకం. మీరు ఇటు వచ్చి కూడా మళ్ళీ బీజేపీ నోటేసుకుంటున్నారు. అలాంటి తప్పులన్నీ చేస్తా కూడా ఇంకా నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం చిరంజీవి గారి దురదృష్టం, అదృష్టం మాకు తెలియదు. కానీ ఫ్యాన్స్ మాత్రం గమనించి మా నాయకుడిని అన్నారని ఎగేసుకొని ఎవరు బావద్దు. ఎవరి కాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము ఒక మహిళా రైతుగా, ఎందుకంటే మాకు అంతకుముందు ఇవన్నీ ఏం తెలియవండి. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా కొంచెం ఏదో ఒక చేమంత తెలుస్తుంది. రాజకీయాలు ఎట్టుంటాయో, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎలా ఉంటాయో అన్నీ తెలుసు కాబట్టి ఏదో చెప్పాలనుకొని చెప్పాను. నమస్కారం.